హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనము 2.3లో 8th సమ్ చేద్దాం. 8th సమ్ ఏంటి? ఫైండ్ ద రిమైండర్ వెన్ p of x cube minus x square plus 14x minus 3 is divided by g of x is equals to 1 minus 2x and verify the result by long division అన్నాడు. So let us do the division. So 1 minus 2x divided by x cube minus 6x square plus 14x minus 3. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మనకి 1 minus 2x ఉంది, ఇక్కడ x క్యూబ్ ఉంది, అండ్ ఇక్కడ నీకు నో నంబర్ ఈజ్ దేర్ హియర్, అంటే ఇక్కడ ఏం లేదు. దాన్ని మనము ఎలా సాల్వ్ చేస్తే దీన్ని మనకి కట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? సో లెట్ us టేక్ దిస్ వన్ యాజ్ మైనస్ హాఫ్ ఎక్స్ స్క్వేర్. ఇలా తీసుకుంటే మైనస్ హాఫ్ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హాఫ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇది మైనస్ హాఫ్ ఇంటూ ప్లస్ 2 అంటే మైనస్ 2x ఇంటూ మైనస్ 1/2. 2 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ క్యూబ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ నీకు ఎక్స్ క్యూబ్ వచ్చేసింది. ఓకేనా, మైనస్ చేస్తే ఇది క్యాన్సిల్ అయింది. 6 మైనస్ చేస్తాను మైనస్ 6x స్క్వేర్ ప్లస్ హాఫ్ ఎక్స్ స్క్వేర్. 2 6 are 12, 12x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 మిగులుతుంది ఎంత? మైనస్ 11x స్క్వేర్. సో మైనస్ 11x స్క్వేర్ బై 2 ప్లస్ 14x మైనస్ 3. సో ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ 11/2, అప్పుడు మనం ఏం చేయాలి నౌ? సో దీన్ని మనము మైనస్ ప్లస్ 11/2 ఎక్స్తో చేస్తాం. నో ఎక్స్ స్క్వేర్, ఎక్స్ చేస్తే ప్లస్ 11/2 అంటే 11/2 ఎక్స్ వస్తుంది. ప్లస్ 11/2 ఇంటూ మైనస్ 2, మైనస్ 2 ఇంటూ 11/2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. సారీ 11/4, సారీ 11/4 అయితే 11/4లో 11/2 వస్తుంది. సారీ 11/4 అంటే 11/4లో 2 2s 4 పోతుంది. అప్పుడు నీకు ఆన్సర్ వచ్చేసి మైనస్ 11/2 ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ప్లస్ మైనస్ 2 క్యాన్సిల్. ఇక్కడ నీకు 14x మైనస్ 11/4x వస్తుంది. 4 14s 56. 56 మైనస్ 11x/4 ఎంత వస్తుంది? 45. సో 45x/4 మైనస్ 3 వచ్చింది మనకి. ఇప్పుడు నీకు ఇక్కడ 45x/4 వచ్చింది. నౌ మనం ఇక్కడ ఇప్పుడు మనం ఏం వేయాలి? ఇక్కడ ప్లస్ 45/8 వేస్తే 45/8 ఇక్కడ మీకు 3 వచ్చేసి 45/8 వస్తుంది. ఇక్కడ చూస్తే 2 ఇంటూ 45/8 వస్తుంది, 4 అవుతుంది. ఓకే, సో ఇది మైనస్ సైన్ ఉండాలి, సారీ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 45x/4 చేస్తే పోతుంది. ఇప్పుడు మనకి
సో ఆన్సర్ ఈజ్ 21/8. చూడండి, ఇప్పుడు మనము దీని డివిజన్లో 1-2xతో చేస్తున్నాం. సో 1-2xతో చేసినప్పుడు ఇక్కడ 2 ఉండడం వల్ల ఇక్కడ ఈ వేరియబుల్ దగ్గర ఏమీ కాన్స్టెంట్ లేదు, అంటే నో నంబర్ ఈజ్ దేర్. సో దాన్ని మనం క్యాన్సిల్ చేయాలంటే ఎలాగా? సో లెట్ us డూ ఇట్ లైక్ దిస్. -12x² తీసుకున్నాం అనుకో, -12x² ఇక్కడ వేసేస్తాము. ఇక్కడ మైనస్ తీసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ 1/2ని క్యాన్సిల్ చేస్తే మనకి +x³ వస్తుంది. సో వేసిన తర్వాత మనం ఎప్పుడైతే మైనస్ చేస్తామో, మైనస్ చేసినప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దీన్ని ఎల్సిఎం తీసుకొని మనం చేసినప్పుడు నీకు -11x²/2 వస్తుంది. సో ఈ 11x²/2ని మళ్ళీ మనం ఎలా చేయాలి? 11x/2 ఉంది, ఇక్కడ 2 ఉంది, కానీ మనకి /2 ఉంది. సో ఇక్కడ మళ్ళీ మనము 11/4x వేసుకుంటే 11/4x వేసుకుంటాము. 2 × 11/4 అయితే కింద 4ని మనం డినామినేటర్ని 2తో కట్ చేస్తాం కాబట్టి 11/2 ఉంది. ఇది క్యాన్సిల్ చేస్తాము. అగైన్ యూ హ్యావ్ 14x - 11/4x. ఈ 11/4x అంటే 4 4s are 15x - 11x/4 అంటే మనం ఎల్సిఎం తీసుకొని చేయాల్సిందే. ఇది నీకు మళ్ళీ ఏమొస్తుంది? అక్కడ 45x/4 వచ్చింది, -3. ఇప్పుడు మళ్ళీ మనకు 45x/3 ఇక్కడ మైనస్ చేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ అయితే 45x × 8. ఇదేముంది? 2 4s 45/4 వచ్చేసింది కదా, ప్లస్ 45/8. ఇది క్యాన్సిల్ చేసాము. దీన్ని మళ్ళీ ఎల్సిఎం చేస్తే 21/8. ఇది మనకి వచ్చిన ఆన్సర్.